అందరికీ నమస్కారం. అమ్మ మనకి ఒక్కసారి జన్మనిస్తుంది. అమ్మ జన్మనివ్వడం వల్లనే మనకి ఈ జీవితం అనేది మొదలయ్యింది. కానీ ఈ జీవితాన్ని మనం కొనసాగించాలి అంటే మాత్రం మనకి మనం అనేక సార్లు పునర్జన్మనిచ్చుకోవాలి. ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో మనకంటూ ఒక స్థానం ఉండాలి అన్నా, మనం కన్న కలలు నెరవేర్చుకోవాలి అన్నా, మన ఆశయాలు నెరవేర్చుకోవాలి అన్నా, మనం ఒక చరిత్ర సృష్టించాలి అన్నా మనల్ని మనం అనేక సార్లు సృష్టించుకోవాలి. మనకి మనం అనేక సార్లు పునర్జన్మనిచ్చుకోవాలి. నిజానికి చూడండి, మనం ఎన్నింటినో ఎదుర్కొంటేనే, ఎన్నింటినో మార్చుకుంటేనే, ఎన్నింటినో త్యజిస్తేనే, ఎన్నింటినో భరిస్తేనే మనం గెలవగలం. అంటే ఇవన్నీ చేస్తున్నాము అంటే మనల్ని మనం ఎప్పటికప్పుడు రిపేర్ చేసుకుంటున్నామని అర్థం. మనం రిపేర్ చేసుకుంటున్నాము అంటే మనకి మనం పునర్జన్మనిచ్చుకుంటున్నామని అర్థం. ప్రతి మనిషి కూడా తనకు తాను పునర్జన్మనిచ్చుకోలేకపోతే, తనకు తాను పునఃసృష్టించుకోలేకపోతే అసలుకి మనిషి జీవితం ముందుకు నడవదు. ఎందుకు అంటే మనకు తెలియకుండానే ఈ చుట్టూ ఉన్నటువంటి సమాజం యొక్క ప్రభావం మన మీద చాలా పడుతుంటుంది. సమాజం కావచ్చు, కుటుంబం కావచ్చు, స్నేహితులు కావచ్చు, మన నైబర్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు. లేదా ఇక్కడ చూడండి, మనం జీవితంలో సక్సెస్ కావాలి అన్నా, మన జీవితం కొనసాగాలి అన్నా ఇక్కడ రెండింటితోటి నిరంతరం మనం యుద్ధం చేస్తుంటాం. ఒకటి బహిర్గత పరిస్థితులతోటి, రెండోది అంతర్గత పరిస్థితులతోటి. బహిర్గత పరిస్థితులు ఏంటి అంటే ఈ బహిర్గతంగా ఉన్నటువంటి ప్రతికూలాలన్నీ కూడా. ఈ ప్రతికూలాలు ఏంటి? కష్టాలు కావచ్చు, ఆటంకాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే అనవసరపు మాటలు కావచ్చు, విమర్శలు కావచ్చు, ఇలాంటివి. మరి అంతర్గత పరిస్థితులు ఏంటి? మనలో ఉన్నటువంటి బలహీనతలు. మనలో ఉన్నటువంటి బలహీనతలు ఏంటి? భయం కావచ్చు, మన మీద మనకు నమ్మకం లేకపోవడం కావచ్చు, అనుమానం కావచ్చు. సో ఇలాంటివన్నీ మన మానసిక పరిస్థితులు, అంటే నెగిటివ్ ఆలోచనలు కావచ్చు. సో సాధించలేనేమో అన్న అపనమ్మకం కావచ్చు, లేకపోతే బద్ధకం కావచ్చు. ఇవన్నీ మన బలహీనతలు. అంటే ఈ ప్రపంచంలో నువ్వు గెలవాలి అంటే మనలో ఉన్నటువంటి బలహీనతల మీద గెలవాలి, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మీద గెలవాలి. మరి ఈ రెండు రకాలుగా గెలిచి మన జీవితాన్ని మనం గెలవాలి అంటే మనకి మనం అనేక సార్లు పునర్జన్మనిచ్చుకోవాలి. మనకి ఎన్నో ఆశయాలు ఉంటాయి, ఎన్నో లక్ష్యాలు ఉంటాయి, ఏదో సాధించాలని ఉంటుంది. ఏదో సాధించాలని ఉన్నప్పుడు ముందుగా మనల్లో ఉన్నటువంటి లోపాలని చంపేసి మనకి మనం మళ్ళీ పునర్జన్మనిచ్చుకోవాలి. ఒక మనిషిగా మనకంటూ ఒక స్థానం ఏర్పడాలి. ఈ ప్రపంచంలో మనకంటూ ఒక అడ్రస్ ఉండాలి. నీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండాలి అంటే నిన్ను నువ్వు నిరంతరం మలుచుకుంటూనే ఉండాలి, నిన్ను నువ్వు నిరంతరం చెక్కుకుంటూనే ఉండాలి. సో మనం గెలవాలి అంటే ఎన్నింటినో త్యజించాలి, ఎన్నింటినో భరించాలి, ఎన్నింటినో నేర్చుకోవాలి, ఎన్నింటినో వదిలించుకోవాలి. ఇవన్నీ చేస్తున్నాము అంటే మనల్ని మనం పునఃసృష్టించుకుంటున్నామనే అర్థం. ఎప్పటికప్పుడు నీరు కనుక ఒక పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని ఎలా పొందుతుందో మనం కూడా ఆ పరిస్థితిని, ఆ సందర్భాన్ని, ఆ సన్నివేశాన్ని, ఆ సిచ్యువేషన్ని ఎదుర్కోవడానికి మానసికంగా బలోపేతం అవుతూనే ఉండాలి. ఈ జీవితం కొనసాగించబడాలి అంటే మనము నిరంతరం రెండు రకాలైనటువంటి వాతావరణం, రెండు రకాలైనటువంటి సిచ్యువేషన్స్ తోటి మనం నిరంతరం యుద్ధం చేస్తుండాలి. ఏంటివా రెండు రకాలైనటువంటి సిచ్యువేషన్స్ అంటే, ఒకటి మన మనసులో ఉన్నటువంటి పరిస్థితులు, రెండోది మన బయట ఉన్నటువంటి పరిస్థితులు. మన బయట ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? మన చుట్టూ ఉన్నటువంటి సమాజం. అంటే ఈ చుట్టూ ఉన్నటువంటి సమాజం వల్ల మనకు కలిగేటివి ఏంటి అంటే కొన్ని ప్రతికూలాలు. అంటే మనకున్నటువంటి ఆర్థిక వనరులు కావచ్చు, మన కుటుంబ పరిస్థితులు కావచ్చు, మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క మనోభావాల వల్ల మనకు కలిగే ఇబ్బందులు కావచ్చు.
వాళ్ళు అర్థం చేసుకోలేని మనస్తత్వం వల్ల మనకు కలిగే ఇబ్బందులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన నైబర్స్ కావచ్చు, మన కొలీగ్స్ కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేదా మన చుట్టూ అనవసరంగా మనని విమర్శించే నాలుకలు కావచ్చు, మనని వెనక్కి లాగేటువంటి మాటలు కావచ్చు. ఇవన్నీ మన చుట్టూ ఉన్నటువంటి మన శత్రువులు. అలాగే అంతర్గతంగా మన లోపల కూడా శత్రువులు ఉంటాయి. ఏంటిది అంతర్గత పరిస్థితులు అంటే మనలో ఉన్నటువంటి భయాలు, అనవసర భయాలు కావచ్చు, మన మీద మనకు నమ్మకం లేకపోవడం కావచ్చు, లేదా అనవసర అనుమానాలు కావచ్చు, లేదా బద్ధకం కావచ్చు. ఇలా మనం జీవితాన్ని గెలవాలి అంటే నిరంతరం అంతర్గత యుద్ధం, బహిర్గత యుద్ధం చేస్తూనే ఉండాలి. ఈ 2 యుద్ధాలను మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే మనల్ని మనం పునఃసృష్టించుకుంటూనే ఉండాలి. మనకి మనం పునర్జన్మనిచ్చుకుంటూనే ఉండాలి. ఎలా పునర్జన్మనిచ్చుకుంటాం? మనకు ఎన్నో ఆశయాలు ఉంటాయి. మనం అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందిని చూసి ప్రేరణ పొందాం, వాళ్ళలాగా మనం కావాలి అనుకున్నాం. కానీ ఈ అనుకోని అడుగులు ముందుకు వేసే క్రమంలో మీ అడుగులు తడబడుతుండొచ్చు. మనం అనుకున్నంత, నిర్ణయం తీసుకున్నంత యాక్టివ్గా మన జీవితం ముందుకు పోవట్లే. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదో సాధించాలి అనుకుంటాను, కానీ నా ఆలోచన, నా మనసు పొందినంత, నా మనసుకు వచ్చినంత ఆలోచన వచ్చినంత వేగంగా నాలో కదలిక లేకపోవచ్చు. సో మరి అలాంటప్పుడు మనం అనుకునే సాధించగలుగుతామా? కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మనల్ని మనం మలుచుకుంటూ పోతూనే ఉండాలి. మనల్ని మనం తొలుచుకోవడము లేదా మనల్ని మనం మలుచుకోవడము అంటే మనల్ని మనం మళ్ళీ పునఃసృష్టించుకోవడం అన్నట్టే, మనకి మనం పునర్జన్మనెత్తుకోవడం అన్నట్టే. సో మనకి నిరాశ ఆవహించినప్పుడల్లా, మనలో నైరాశ్యం కమ్ముకున్నప్పుడల్లా, నిస్పృహలు లేదా ఫ్రస్ట్రేషన్స్, నెగిటివ్ థాట్స్ ఇలాంటివి వచ్చినప్పుడల్లా ఎప్పటికప్పుడు వాటిని నరికేసి ఆ ఆలోచనల నుంచి బయటపడి, అంటే నిరాశ నుంచి ఆశ వైపు, నెగిటివ్ థాట్స్ నుంచి పాజిటివ్ థాట్స్ వైపు మన అడుగులు పడాలి అంటే మనలో ఉన్నటువంటి నెగిటివిటీస్ అన్నిటినీ చంపేసి అన్ని పాజిటివ్నెస్ లేదా మనకి దాన్ని ఏమంటారు, మనల్ని ముందుకు నడిపించే శక్తులతో కూడినటువంటి భావాలకి మనం పునర్జన్మనిచ్చుకోవాలి. అంటే ఎప్పటికప్పుడు మనల్ని మనం రీసైకిల్ చేసుకుంటూనే ఉండాలి. మనం ఒక బండి సక్రమంగా నడవాలి అంటే ఏం చేస్తాం? ఎప్పటికప్పుడు దాన్ని సర్వీసింగ్ చేపిస్తుంటాం. అలాగే నిరంతరం మన బ్రెయిన్ని మనం సర్వీసింగ్ చేసుకోవాలి. మన బ్రెయిన్కి కూడా తుప్పు పడుతుంటుంది. మన బ్రెయిన్లో కూడా అనవసర భయాలు పేరుకుంటాయి, అనవసర ఆలోచనలు పేరుకుంటాయి, చెదారం అంతా జమ అవుతుంటుంది. ఈర్ష్య, అసూయలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు, ఇలాంటి వాటన్నిటి ఎప్పటికప్పుడు వేరేస్తూ అందులో నుంచి తొలగించుకుంటూ, అంటే ఒక డస్ట్బిన్, మనము ఒక చెత్త బుట్టలో చెత్త పేరుకుంటూ పోతే అది కంపు ఎలా కొడుతుందో మన మెదడులో కూడా ఈ ఆలోచనలన్నీ పేరుకొని పోయి నెగిటివిటీ పెరుగుతున్న కొద్దీ మనసు కూడా అంతగా కంపు కొడుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఎప్పటికప్పుడు మనం మానసికంగా శుద్ధి చేసుకోవడమే మనం పునర్జన్మనిచ్చుకోవడం. ఇక్కడ మనం జీవితాన్ని కొనసాగించాలి అంటే ఖచ్చితంగా 2 రకాలుగా యుద్ధం చేయాలి. ఒకటి బహిర్గత శత్రువులు, రెండోది అంతర్గత శత్రువులు. బహిర్గత శత్రువులు ఎవరు అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, పరిసరాలు, మన ప్రతికూల పరిస్థితులు, మనకు ఆటంకాలు కలగజేసే వాళ్ళు, మనకు ఎదురయ్యే కష్టాలు, అనుకోకుండా వచ్చే సంఘటనలు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, నెగిటివ్ ఆలోచనలతో కూడిన మనుషుల వల్ల కలిగేటువంటి ఆటంకాలు కావచ్చు, లేదా నరం లేని నాలుకలు విసిరే విమర్శలు కావచ్చు. ఇవన్నీ కూడా మనకి బహిర్గత శత్రువులు. మరి అంతర్గత శత్రువులు ఏంటి? మన మనసులో ఉన్నటువంటి భయాలు, మన మీద మనకు నమ్మకం లేకపోవడము, లేదా అనుమానాలు, లేదా నెగిటివ్ ఆలోచనలు, నేను సాధించలేనేమో అన్న భయము, ఇలా మన మనసులో మనకు తెలియని, లేకపోతే బద్ధకం కావచ్చు, చేద్దాము అనుకుంటాము మొదలు పెట్టగానే మళ్ళీ ఆపేసి తత్వం కావచ్చు. ఇలా అంటే మనం 2 రకాల శత్రువులతోటి నిరంతరం పోరాడి ఎప్పటికప్పుడు మనం పునఃసృష్టించుకుంటేనే మనం అనుకున్న చరిత్రను సృష్టించగలుగుతాం, అనుకున్నది సాధించగలుగుతాం.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకేసారి మన మనసుకి నైరాశ్యం ఆవహిస్తుంటుంది. ఒక్కసారి ఓటమి చూడగానే నిరాశ పుట్టుకొచ్చేస్తుంది. అబ్బా, కొంతమందిని చూడండి, కదిలిస్తే టన్నుల కొద్దీ నిరాశ, టన్నుల కొద్దీ ఫ్రస్ట్రేషన్. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పటికప్పుడు మనలో ఉన్నటువంటి ప్రతికూల భావాలని చంపేసి అనుకూల భావాలతో కూడినటువంటి లేదా ఆశయాలతో కూడినటువంటి లేకపోతే ఆశతో కూడినటువంటి ఆలోచనలకి మనము ఆజ్యం పోయకపోతే మన జీవితం అక్కడే ఆగిపోతుంది. నిజంగా చెప్పాలి అంటే మన ప్రతి పూట ప్రతి రాత్రి మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనల్ని చంపేసి ప్రతి ఉదయం కొత్త ఆశలతోటి మనం పునర్జన్మనిచ్చుకోవాలి. అప్పుడే మనం అనుకున్నటువంటి అన్నీ కూడా సాధించగలుగుతాం. మన బ్రెయిన్కి ఎప్పటికప్పుడు నూతన ఉత్తేజాన్ని మనం అందించగలుగుతాం. అలా కాకుండా మన బ్రెయిన్లో ఎప్పుడు కూడా ఈ నెగిటివ్ ఆలోచనలు పేర్కొని పోతూనే ఉంటే మనం బ్రతుకున్నా కూడా చచ్చిపోయినట్టే లెక్క. అమ్మ ఇచ్చినటువంటి జన్మకి సార్థకత ఉండదప్పుడు. ఎప్పుడు మన జీవితానికి ఎప్పుడు సార్థకత చేకూరుతుంది అంటే మనకి మనం అనేక సార్లు పునర్జన్మనిచ్చుకుంటూ మనల్ని మనం రిపేర్ చేసుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడు. ఒక్కొక్కసారి మన అడుగులు తడబడుతుంటాయి, మనకి మనం పునర్జన్మనిచ్చుకోవాలి. ఒక్కొక్కసారి అనవసరపు మాటలు మనల్ని గాయపరుస్తాయి, మన గుండెకి గాయం అవుతుంది. మన గుండె గాయానికి మనమే ట్రీట్మెంట్ చేసుకోవాలి, మనకి మనం పునర్జన్మనిచ్చుకోవాలి. ఒకేసారి నైరాశ్యం కమ్ముకుంటుంది. ఇక నా జీవితం మొత్తం కష్టాలేనా, ఎటు చూసిన చీకట్లే కనపడుతున్నాయన్న భావన కలుగుతుంది. అప్పుడు కూడా మనమే పునర్జన్మనిచ్చుకోవాలి. మనం ఎప్పటికప్పుడు రేపు నాకు మంచి జరగబోతుంది, రేపు నేను సాధించబోతున్నాను, నాకంటూ ఒక స్థానాన్ని నేను క్రియేట్ చేసుకుంటాను, నాకంటూ ఒక చరిత్రని సృష్టించుకుంటాను. ఇంత పాజిటివ్ ఎనర్జీ అనేది నిరంతరం మనల్ని ముందుకు నడిపిస్తుంటే ఏ విమర్శలను మనం ఏం చేయలేవు. ఎలాంటి నెగిటివ్ మనుషులు కానీ ఎలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ కానీ మనల్ని ఓడించలేవు. మహా అంటే ఒక్క క్షణం మన అడుగులకి కామాలు మాత్రమే పడతాయి. కానీ మనలో పాజిటివ్ ఎనర్జీ ఉన్నంత వరకు మనకు అడుగులకి, మన ఆలోచనలకి, మన ఆశయాలకి ఫుల్ స్టాప్ అంటూ ఉండదు. మీరు జీవితంలో మీరు అనుకున్నది సాధించాలి అంటే గుర్తుపెట్టుకోండి, మెంటల్గా మనకి చాలా మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలి. మన ఆలోచన విధానం చాలా విశాలంగా ఉండాలి. ఎప్పుడైతే మనం విశాలంగా ఆలోచించడం మొదలు పెడతామో మన చుట్టూ ఉన్నటువంటి సమస్యలు, మనుషులు, ప్రతికూల పరిస్థితులు ఇవన్నీ చిన్నగా కనపడుతుంటాయి, రేణువుల్లాగా కనపడుతుంటాయి. అప్పుడు వాటిని ఎదుర్కోవడం మనకి ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే మనం సంకుచితంగా ఆలోచిస్తామో ఇవన్నీ మనకు చాలా పెద్దవిగా కనపడతాయి. అప్పుడు ఆటోమేటిక్గా అవి మన మీద డామినేట్ చేస్తాయి. మనం ఎంత ఎదుగుతున్నాము, ఎదగడము అంటే ఇక్కడ ఆర్థికంగా ఎదగడము లేకపోతే వయసులో ఎదగడం కాదు, ఆలోచనల పరంగా ఎదగాలి. సమాజాన్ని అర్థం చేసుకోవాలి. ఆ స్థానంలో నేనుంటే ఏంటి అనేది ఆలోచించాలి. అనవసర విషయాలలో ప్రతి చిన్న విషయాలకి నొచ్చుకోవడము, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు, మాట అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి, ఇది కాదు నీకు కావాల్సింది. నీకు నువ్వు సమాధానం చెప్పుకోగలగాలి. ఒక్కటి ఎవరికో మనం కాదు నిరూపించుకోవాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషిగా మనం గెలిచి నిలబడాలి అంటే, మన అమ్మ మనకి ఇచ్చినటువంటి జీవితం సార్థకత చేకూరాలి అంటే, మనం ముందుకు నడవాలి అంటే అనవసరమైనటువంటి విషయాలన్నిటిని ఎప్పటికప్పుడు బ్రెయిన్లో నుంచి తొలగిస్తూ కేవలం పాజిటివ్ ఎనర్జీని మాత్రమే మన మనసుకి అందించుకుంటూ మనకి మనం పునర్జన్మనిచ్చుకుంటూ ముందుకు సాగితే మనం సాధించలేదంటూ ఏమీ ఉండదు. సో గుర్తుపెట్టుకోండి, మీరు చరిత్ర సృష్టించాలి అంటే మిమ్మల్ని మీరు చాలాసార్లు సృష్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది నిజం. సో కాబట్టి పాజిటివ్ ఎనర్జీని సృష్టించుకుంటూ నెగిటివ్ మాటల్ని, నెగిటివ్ విషయాలని ఎప్పటికప్పుడు వాటిని చంపేస్తూ ఎప్పటికప్పుడు కొత్తగా మనల్ని మనం సృష్టించుకుంటూ మనం ముందుకు పయనించాలి. సో అలా అందరూ కూడా మన ఆలోచన విధానంలో మార్పు వస్తే గనక
మనం ఈరోజు కాదు, ఈరోజు ఒక్కసారి ఓటమి రావచ్చు, రేపు రావచ్చు, కానీ ఖచ్చితంగా లైఫ్లో గెలవడం అంటే ఏంటి? మనల్ని మనం గెలవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఉన్నటువంటి బలహీనతలను ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటామో ఆటోమేటిక్గా మన జీవితం గెలిచినట్టే. సో ఆ దిశలో మీ అందరి అడుగులు కూడా పడతాయని ఆశిస్తూ మరొక వీడియోతోటి మీ ముందుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.